గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని హామీలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఇలాంటి హామీలతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో మేము హామీలు ఇచ్చిన సంగతి నిజమే, చెప్పినవన్నీ చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. అయితే ఈ సంచలన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్నికల్లో ప్రజలను సక్సెస్ఫుల్గా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, తెలంగాణ భవిష్యత్తు కూడా ఇదేనా అని ప్రశ్నించారు. భారీ ప్రకటనలు చేసే ముందు మీరు కనీస అధ్యయనం, ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదా అంటూ విమర్శలు గుప్పించారు.